ఆ జిల్లాలో ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఏడాదిగా ఇన్ఛార్జ్ లేరట. దీంతో అక్కడ కేడర్ మొత్తం నైరాశ్యంలో మునిగిపోయిందట. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేత ఏడాది క్రితం అకస్మాత్తుగా అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి అక్కడ పార్టీని నడిపించే నాయకులు లేక కేడర్ గందరగోళంలో పడిందట. ఆ నేత మరణం తర్వాత ఆయన సతీమణి పార్టీ కార్యక్రమాల్లో అడపా దడపా పాల్గొన్నప్పటికీ ఏదో తెలియని వెలితి మాత్రం పార్టీలో కనిపిస్తోందట. అయితే గత కొన్ని రోజులుగా ఆ నేత కుమార్తె నియోజకవర్గంలో చురుగ్గా పర్యటనలు చేపట్టింది. దీంతో ఆ పార్టీ నేతలు తమకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయిందని సంబరపడుతున్నారట. ఆమె పార్టీకి జోష్ తీసుకొస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారట అక్కడ కేడర్. ఇంతకీ ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, రాజకీయం ఎలా మారుతోంది? లెట్స్ వాచ్. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది. డిలిమిటేషన్ తర్వాత ఏర్పడిన వైరా నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగ్గా అక్కడ ప్రజలు విచిత్రమైన తీర్పునిస్తూ ఒక్కోమారు ఒక్కో నేతకు పట్టం కట్టి అసెంబ్లీకి పంపిస్తున్నారు. అలాంటి నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా అప్పటి నుండి గత ఏడాది క్రితం వరకు ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొన్నారు కూడా. దీంతో గత ఏడాది నుండి ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఇన్ఛార్జి లేక స్థానిక కేడర్ మొత్తం తీవ్ర నిరాశలోనే ఇబ్బంది పడుతున్నారట. అప్పటి నుండి వైరా బీఆర్ఎస్ పార్టీలో స్తబ్దత నెలకొందని పార్టీ నేతలే చెప్పుకుంటూ వచ్చారట. మదన్ లాల్ మృతితో ఆయన సతీమణి మంజుల అడపదడప నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, జూలూరుపాడు ఏరియాకి చెందిన లాకావత్ గిరిబాబు సైతం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యేవారు. అయితే ఎవరికో ఒకరికి ఇన్ఛార్జి పదవి వస్తుందని ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న అధిష్టానం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భర్త మదన్ లాల్ చనిపోయిన దగ్గర నుంచి ఆయన సతీమణి మంజుల నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గానే పాల్గొన్నప్పటికీ ఆమెకు నియోజకవర్గ బాధ్యతలు మోసే ధైర్యం లేకపోవడంతో కొంత కేడర్ కూడా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితులు చాలానే ఉన్నాయట. మరోపక్క అదే బీఆర్ఎస్ లో మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, లకావత్ గిరిబాబులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ఆ ఇద్దరు నేతలు సొంతంగా కేడర్ ఏర్పాటు చేసుకోలేని స్థితిలో ఉన్నారట. అయినప్పటికీ తమకు ఇన్ఛార్జి పదవి కావాలని జిల్లా, రాష్ట్ర బీఆర్ఎస్ నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు వారు చేయని ప్రయత్నాలు లేవట. వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. గత నెల రోజుల క్రితం వరకు ఈ పదవి కోసం బానోత్ మంజుల ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం ఆమె స్థానంలో కుమార్తె మనీషా లక్ష్మి ఇప్పుడు పోటీ పడుతున్నారట. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు లఖావత్ గిరిబాబు, ఏన్కోర్ నుంచి బాదావత్ బాలాజీ నాయక్, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ వీరు నాయక్ కూడా ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఇన్ఛార్జిని నియమించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాల కోసం ఇన్ఛార్జిగా ఖమ్మంకు చెందిన నేత ఆర్జేసీ కృష్ణను అధిష్టానం నియమించింది. అయితే ఆయన నియామకంతో వైరా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని ఇప్పట్లో టికెట్ ఆశించే వారికి కేటాయించే అవకాశం లేదని స్పష్టమైంది. అయితే వైరాలో బీఆర్ఎస్ పార్టీని నడిపే సరైన లీడర్ ఎవరొస్తారని అటు సొంత పార్టీ కేడర్ తో పాటు ఇతర పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారట. అయితే ఇప్పటి వరకు మదన్ లాల్ సతీమణి మంజుల అడపదడప నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పటికీ కొంత ఏదో తెలియని వెలితి ఉందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కునేవారట. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ నేత మదన్ లాల్ కుమార్తె మనీషా లక్ష్మి అకస్మాత్తుగా నియోజకవర్గంలో పార్టీ తరఫున విస్తృత పర్యటనలు చేస్తూ కేడర్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేస్తోందట. అయితే మనీషా లక్ష్మి తల్లి మంజుల వయసు రీత్యా పార్టీలో పెద్దగా రాణించకపోవడంతోనే కుటుంబ సభ్యులు కుమార్తెను రంగంలోకి దింపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారట. కానీ పార్టీ కేడర్ మాత్రం ఒకంత సంతోషంలో ఉన్నట్టు తెలుస్తోంది. మదన్ లాల్ వారసురాలుగా మనీషా లక్ష్మి అన్ని గ్రామాల్లో తిరుగుతూ నియోజకవర్గంలోని అందరు నేతలను కలుపుకుని వెళుతున్నారట. మరోపక్క తండ్రి మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వర్ధంతి సభ కొణిజర్ల మండలంలో జరగ్గా ఆ సభలో మనీషా లక్ష్మి తన అంతరంగాన్ని బయటపెట్టింది. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పడం, తాను ప్రజలకు సేవ చేయాలని మీ మధ్యకు వచ్చానని మనసులోని మాట బయటపెట్టారు. దీంతో కేడర్ మొత్తం సంతోషంలో ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగానే ప్రచారం సాగుతోంది. అయితే మరోపక్క బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఆర్జేసీ కృష్ణను నియమించారు. ఆ నియోజకవర్గంలో ఆయన పార్టీ కేడర్ను ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయనకు తోడు మదన్ లాల్ రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె మనీషా లక్ష్మి కూడా నియోజకవర్గంలో ఉత్సాహం చూపుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
ఇక అనూహ్యంగా మంజుల స్థానంలో ఆమె కుమార్తె మనీషా లక్ష్మి కొత్తగా తెరపైకి రావడంతో పార్టీలో నూతన తేజం నెలకొందని బీఆర్ఎస్ క్యాడర్ సంబరపడుతోందట. గృహిణిగా ఉన్న మంజుల కంటే బీటెక్ చదివిన విద్యావంతురాలుగా ఆమె కుమార్తె మనీషా లక్ష్మికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఆమెను రంగంలోకి మదన్ లాల్ వర్గీయులే దింపుతున్నారట. ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అధిష్టానం మనీషా లక్ష్మికి ఇన్ఛార్జి పదవి ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇవి వాళ్ళ ఆఫ్ ద రికార్డ్ అప్డేట్స్. తిరిగి రేపటి ఆఫ్ ద రికార్డులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.